హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెలీట్ ఆపరేషన్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. ఓకే, నా ప్రీవియస్ వీడియోలో ఏంటంటే నేను అప్డేట్ ఆపరేషన్స్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి ప్రీవియస్ వీడియో అనేది చూడండి. నా ఈ వీడియోలో నేను ఏంటంటే డెలీట్ ఆపరేషన్స్ గురించి చెప్తాను. బేసికలీ మనం ఈ డెలీట్ ఆపరేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కలెక్షన్స్లో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, టు డెలీట్ ద డాక్యుమెంట్స్ వీ విల్ యూస్ ద ఏంటంటే డెలీట్ ఆపరేషన్. డాక్యుమెంట్స్ని డెలీట్ చేయడానికి మనము ఇవనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్. సో మనకి డెలీట్ చేయడానికి ఓకేనా, సో లెట్ మీ రైట్, మనకి బేసికల్లీ డెలీట్ చేయడానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఫ్యూ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, డెలీట్ చేయడానికి ఫ్యూ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డెలీట్ 1. సో ఈ డెలీట్ 1ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక డాక్యుమెంట్ని మాత్రమే డెలీట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, ఓన్లీ వన్ డాక్యుమెంట్ వీ హ్యావ్ టు డెలీట్ మీన్స్ వీ విల్ చూస్ దట్ డెలీట్ 1. ఓకేనా, అది ఎలా చేస్తామంటే delete 1 మెథడ్ యూస్ చేసుకొని ఇన్సైడ్ వీ విల్ పాస్ ద కండిషన్. ఓకేనా, ఇక్కడ మనం కండిషన్ అనేది పాస్ చేస్తాం మీద. కూల్. నౌ ఇంకొక మెథడ్ వచ్చేసి delete, ఇంకొక మెథడ్ వచ్చేసి delete many. సో ఈ delete many ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ delete many వీ కెన్ delete ద మల్టిపుల్ డాక్యుమెంట్స్. ఓకేనా, మల్టిపుల్ డాక్యుమెంట్స్ని వీ కెన్ డెలీట్ అనమాట. నౌ ఇంకొకటి ఉంది, ఫైండ్ 1 అండ్ డెలీట్. ఓకేనా, ఫైండ్ 1 అండ్ డెలీట్. సో ఇది ఏంటంటే ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ని డెలీట్ చేసేది ఇది కూడా. బట్ డెలీట్ 1కి ఈ ఫైండ్ 1 అండ్ డెలీట్ 1కి డిఫరెన్స్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ అప్పుడు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జాంపుల్గా చేసి. యా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ని నేను డెలీట్ చేయాలనుకున్నా. అది ఎలా అంటే, సో లెట్ మీ రైట్ ఇట్, యూస్ ఎంప్లాయీస్ కోడ్ నౌ db.emp దెన్ ఫైండ్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. వేర్ నేమ్ ఈజ్ రవి. ఎవరైతే నేమ్ అనేది రవి ఉండదో ఆ డాక్యుమెంట్ నేను డిలీట్ చేయాలనుకుంటా. అది ఎలా అంటే db.emp దెన్ delete 1. నేను ఓన్లీ ఒక డాక్యుమెంట్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటా. సో దట్స్ వై ఐఎమ్ స్పెసిఫైయింగ్ delete 1 వేర్ నేమ్ ఈజ్ రవి. కూల్. నౌ ఎప్పుడైతే ఎంటర్ చేశానో I got an acknowledgement was true. Okay, then deleted document was 1. Fine. సో ఐ థింక్ మీకు అర్థమైనట్టుంది. సో మనం ఏంటంటే ఇక్కడ కండిషన్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకేనా, కండిషన్ అనేది పాస్ చేస్తున్నాం. ఫైన్. నౌ ఇక్కడ నాకు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసింది ఇది. నేను ఎప్పుడైతే MongoDBలో మనం ఎప్పుడైనా ఏమైనా ఆపరేషన్స్ చేస్తే ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. మనము ఈ ఆబ్జెక్ట్ని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ డిలీటెడ్. ఓకే, సేమ్ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. db.emp delete 1. Cool. Now name is Ravi. ఇందాకనైతే acknowledgement was true, acknowledgement was true, then deleted count was 1. సో నౌ ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో నాకేం రాలేదు, బికాస్ ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసిందో, ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేసిందో ఆ ఫంక్షన్ లైక్ ఏదంటే డెలీట్ మెథడ్, అది ఈ డెలీటెడ్ దాంట్లో స్టోర్ అయింది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే డెలీటెడ్ ప్రింట్ చేస్తానో చూసారా, నాకు ఆ వాల్యూ అనేది ట్రూ వచ్చింది. అండ్ డెలీటెడ్ డాక్యుమెంట్ కౌంట్ వాజ్ 0. ఎందుకంటే డాక్యుమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు, మనం ప్రీవియస్గానే మనం డెలీట్ చేసాం. సో దట్స్ వై డెలీటెడ్ కౌంట్ వాజ్ 0. ఓకేనా, సో
మనం ఏంటంటే ఈ రిటర్న్ చేసినవి ఏంటంటే ఇట్లా ఏంటంటే ఒక వేరియబుల్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ డెలిట్ ఆపరేషన్ వి కెన్ పర్ఫార్మ్ ఇలా ఏంటంటే అన్ని ఆపరేషన్స్‌ని మనం చేయొచ్చనమాట. ఓకే. ఫైన్. నౌ డిలీట్ మెనీ ఉంది కదా! సో, అది ఎలా అంటే లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఓకే. లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఎవరైతే సాలరీ ఎవరిదైతే సాలరీ లెస్ దాన్ 50,000 ఉండిద్దో వాళ్ళయన్నీ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ డిలీట్ మెనీ. సో ఏంటి నా కండిషన్ ఏంటి, ఎవరిదైతే సాలరీ వచ్చేసి లెస్ దాన్ 50,000 ఉండిద్దో వాళ్ళని డిలీట్ చేయాలనుకుంటున్నా. నౌ డీబీ డాట్ డిలీట్ మెనీ. నౌ ఐ హ్యావ్ టు స్పెసిఫై ద కండిషన్. నా కండిషన్ ఏంటి, సాలరీ షుడ్ బి లెస్ దాన్ ఓకేనా, సాలరీ షుడ్ బి లెస్ దాన్ 50,000. సో లెస్ దాన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఎల్టీ లెస్ దాన్ దెన్ 50,000. సో నేను ఎప్పుడైతే స్పెసిఫై చేశానో నాకేంటి లెస్ దాన్ 50,000 ఓన్లీ ఒక్క యూజర్ మాత్రమే ఉన్నాడు. ఓకేనా, ఓన్లీ ఒక్క యూజర్ మాత్రమే ఉన్నాడు అండ్ ఆ యూజర్ డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోయినాయి. ఫైన్. సో మనం ఇలా డిలీట్ మెనీ అనేది యూజ్ చేస్తాము. ఒకవేళ నా కలెక్షన్‌లో ఉన్న అంటే డేటా మొత్తం ఏదైతే నా కలెక్షన్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ని మొత్తం డిలీట్ చేయాలంటే వి విల్ చూస్ ద డిలీట్ మెనీ ఓన్లీ. బట్ ఏంటంటే మనం ఇక్కడ కండిషన్ అనేది స్పెసిఫై చేస్తున్నాం కదా, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే మనం కండిషన్ అనేది స్పెసిఫై చేయను. మనం ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ అనేది స్పెసిఫై చేయలేదో ఇట్ విల్ డిలీట్ ద ఆల్ డాక్యుమెంట్స్. మనం ఎప్పుడైతే ఇక్కడ స్పెసిఫై కండిషన్ స్పెసిఫై చేయలేదో ఇట్ విల్ డిలీట్ ద ఆల్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకేనా. సో నేను లాస్ట్లో పర్ఫామ్ చేసి చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే. సో డిలీట్ వన్కి డిలీట్ మెనీకి అర్థమైంది అనుకుంటా మీకు. నౌ కండిషన్స్ బేస్డ్ కూడా నేను చెప్పాను కదా. సో ఇందాక మనం ఏంటి లెస్ దాన్ ఎవరిదైతే శాలరీ లెస్ దాన్ 50,000 ఉండిద్దో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది డిలీట్ చేయాలనుకుంటే ఐఎమ్ యూజింగ్ హియర్ కండిషన్ బేస్డ్. ఓకేనా, కండిషన్ బేస్డ్ మనం ఇట్లా డిలీట్ చేస్తాం అన్నమాట. నౌ టు డిలీట్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ కలెక్షన్ ఐ విల్ సే యూ ఇన్ లేటర్. ఇంకొక ఆపరేషన్ ఉందని చెప్పాను కదా, ఫైండ్ వన్ అండ్ డిలీట్ అని. సో ఈ ఫైండ్ వన్కి డిలీట్ వన్కి డిఫరెన్స్ ఏంటి, ఓకేనా. సో లెట్ మీ షో యూ వన్ థింగ్. ఫస్ట్ మనం ఏం చేసాము, డిలీట్ వన్ అనేది యూజ్ చేసాము. ఎప్పుడైతే డిలీట్ వన్ యూజ్ చేసామో అక్నాలెడ్జ్ వాస్ ట్రూ, దెన్ డిలీటెడ్ కౌంట్ అని వన్ అని ఇట్లా ప్రింట్ చేసింది. ఓకే, లెట్ మీ కాపీ దిస్ అవుట్పుట్ అండ్ కోరీ. సి ఇది నా అవుట్పుట్. ఓకేనా, ఎప్పుడు నేను ఎప్పుడైతే డిలీట్ వన్ అనేది యూజ్ చేశానో సో దాని అవుట్పుట్ వచ్చేసి ఇది అనమాట. నౌ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నేనేంటంటే ఫైండ్ వన్ అండ్ డిలీట్. సో ఇప్పుడు నేను ఇది చేస్తున్నా ఆపరేషన్ ఫైండ్ వన్ అండ్ డిలీట్. ఇది ఎలా అంటే సి డివి డాట్ ఈఎంపి ఓకే ఫైండ్ వన్ అండ్ డిలీట్. సేమ్ మనం ఇందాక స్పెసిఫై చేసినట్టే కండిషన్ కూడా స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలియాస్ జాన్సన్ అనేది నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే, వేర్ నేమ్ ఈక్వల్స్ టు సో నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో నాకేంటి అవుట్పుట్లో నేను ఏదైతే డిలీట్ చేశానో ఆ డాక్యుమెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకేనా. సో డిలీట్ వన్కి అండ్ ఫైండ్ వన్ అండ్ డిలీట్కి డిఫరెన్స్ వచ్చేసి ఇది అన్నమాట. సో నేను ఎప్పుడైతే డిలీట్ వన్ యూజ్ చేశానో నాకేంటి ఓన్లీ అక్నాలెడ్జ్డ్ అండ్ డిలీటెడ్ కౌంట్ అనేది వస్తుంది.
బట్ ఎప్పుడైతే నేను ఫైండ్ వన్ అండ్ డిలీట్ అనేది యూజ్ చేస్తానో నాకు డాక్యుమెంట్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఏ డాక్యుమెంట్ని మనం డిలీట్ చేసామో కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ వన్ అండ్ ఫైండ్ వన్ అండ్ డిలీట్. ఎప్పుడైతే ఫైండ్ వన్ అండ్ డిలీట్ అనేది యూజ్ చేసామో మనము అదేంటంటే ఏ డాక్యుమెంట్ అయితే మనం డిలీట్ చేసామో ఆ డాక్యుమెంట్ అవుట్పుట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. వేర్ యాజ్ డిలీట్ వన్లో ఓన్లీ అక్నాలజ్డ్ యాజ్ వెల్ యాజ్ డిలీటెడ్ కౌంట్ మాత్రమే వస్తుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లాస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఓన్లీ లైక్ ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ని ఎలా డిలీట్ చేయాలి. ఓకేనా, అన్ని డాక్యుమెంట్స్ని ఎలా డిలీట్ చేయాలి. సో లెట్ మీ షో యూ ద డాక్యుమెంట్స్ నౌ ఇన్ మై కలెక్షన్. సో db.find. సో వెన్ ఐ ప్రెస్ ఎంటర్, సో నాకేంటి అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి కదా. నౌ ఎప్పుడైతే నేను bv.emb ఓకే delete many ఓకే నో ఇక్కడ ఏం స్పెసిఫై చేయలేదు కండిషన్ అనేవి. ఓకేనా, మనం ఏంటి కంపల్సరీ కండిషన్ అనేది స్పెసిఫై చేస్తే బేస్డ్ ఆన్ కండిషన్ డాక్యుమెంట్స్ విల్ బి డెలీటెడ్ కదా. మనం ఇక్కడ ఏ కండిషన్ని స్పెసిఫై చేయకపోతే ఇట్ విల్ delete the all the documents present inside the collection. ఓకేనా, నౌ లెట్ మీ ఎంటర్ ఫైండ్. చూసారా డిలీటెడ్ కౌంట్ వచ్చేసి 7 వచ్చింది. ఇప్పుడు కలెక్షన్లో ఉన్న డేటాను ప్రింట్ చేస్తాము. సో ఇట్ వాజ్ ఎంప్టీ అని అనమాట. అర్థమైందా? యా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిలీట్ ఆపరేషన్స్ గురించి. బేసికలీ మనం ఏంటంటే అప్లికేషన్స్లో లైక్ మెర్జ్ స్టాక్ అప్లికేషన్స్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏ ఆపరేషన్ అంటే ఏంటంటే ఫైండ్ వన్ అండ్ డిలీట్. ఓకేనా, యా, ఫైండ్ వన్ అండ్ డిలీట్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము. బేస్డ్ ఆన్ ఐడి సెలెక్ట్ చేసుకొని మనం బేస్డ్ ఆన్ దట్ ఐడి వి విల్ డిలీట్ అనమాట. యా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిలీట్ ఆపరేషన్స్ గురించి. డిలీట్ వన్ అంటే ఏంటిది, డిలీట్ మెనీ అంటే ఏంటిది, అండ్ కండిషన్స్ యూజ్ చేసుకొని మనము డిలీట్ అనేది ఎలా చేస్తాము. ఆఫ్టర్ దట్ అన్ని డాక్యుమెంట్స్ని ఎలా డిలీట్ చేయాలో కూడా నేను చెప్పాను మీకు. అండ్ ఫైండ్ వన్ అండ్ డిలీట్కి యాజ్ వెల్ యాజ్ డిలీట్ వన్కి కంపారిజన్ కూడా నేను చెప్పాను. యా, ఐ థింక్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో. ఫైన్, ఏమైనా ఎక్కడైనా అర్థం కాకపోతే యూ కెన్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బై బై.